యంత్రాలకి మనసుంటే ఎలా ఉంటుంది? యంత్రాలకి భావాలు, భావోద్వేగాలు వస్తే ఏ విధంగా మనుషులు రియాక్ట్ అవుతారు? యంత్రాలు ఎలా ఉంటాయి? మనిషికి యంత్రానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? మీరు రోబో సినిమా చూసే ఉంటారు. రోబోకి మనసు వస్తే ఏం జరిగింది? రోబోకి మనసు లేనప్పుడు ఎలా ఉంది? రోబోలో మనసు పుట్టాక ఏం జరిగింది? ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా. మన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం యంత్రం చేస్తే, మన మనసులో మనం ఏమనుకుంటున్నామో యంత్రం మనల్ని చదివేయగలిగితే అది మంచి జరుగుద్ది, చెడు కూడా జరుగుద్ది. చిన్నప్పుడు ఆదిత్య 369 అని ఒక సినిమా ఉండేది. దానిలో మన మైండ్లో ఎవరైనా మనం అనుకుంటూ ఉంటే, తిట్టుకున్నా ఏదనుకున్నా సరే బయటికి వినిపిస్తూ ఉంటుంది అనమాట అందరికీ. అరే ఇంత టెక్నాలజీ అని. అలాగే నా వైఫ్ ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాం తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్గా మారి మా స్పీకర్లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఫేస్ అంటే మన ముఖ కవలికలను గుర్తించి కానీ, మన బాడీ లాంగ్వేజ్, బాడీ జెస్చర్స్ను గమనించి కానీ, మన వాయిస్లో ఉన్న భావోద్వేగాలు గమనించి కానీ, మన యొక్క ఎమోషన్స్ని గుర్తించి అది కూడా ఎమోషనల్గా మారితే, ఉదాహరణకి మన ఒక కస్టమర్ కేర్కి ఫోన్ చేసాం ఒక కంప్లైంట్తో, కోపంలో మాట్లాడుతున్నాం. అక్కడ యంత్రం ఫోన్ ఎత్తింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో ఎత్తి మన భావోద్వేగాన్ని అర్థం చేసుకుని మనల్ని చల్లబరిచిందనమాట, నెమ్మదిగా మాట్లాడి. అదేవిధంగా ఒక వీక్ మొత్తం మనం పనిచేసి వచ్చాం. పనిచేసి వచ్చిన తర్వాత స్ట్రెస్ బాగా ఫీల్ అయ్యాం. మన వాచ్, మనలో ఉన్న క్లాక్, మన ఇంట్లో ఉన్న రోబోను మనకి ఇంకా జాలే పనిచేసినందరికి ఒకరోజు బ్రేక్ తీసుకోవచ్చు కదా, నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అని చెప్తే ఎలా ఉంటుంది? సో యంత్రాలు కేవలం పని చేయకుండా మనిషితో ఇంటరాక్ట్ అవుతూ మన భావాలను అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది? అదే ఆర్టిఫిషియల్ ఎంపతి. ఇంతవరకు ఎంపతి అనేది కేవలం మనిషికే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే ఎదుటి వాళ్ళ భావాలని అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యే విధానం అన్నమాట. ఉదాహరణకి మనిషి బ్రెయిన్లో, మన మనిషి మైండ్లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది, ఆల్మండ్ షేప్లో ఉంటుంది, ఎమిగ్దాలా అని చెప్పి. అది మన భావాల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎమిగ్దాలా తీసేస్తే మనిషి యంత్రంలా చేస్తాడు అంటూ ఉంటాం. అంటే మనిషిలో ఎమోషన్స్ మిస్ అయిపోతాయి. హ్యూమన్ బీయింగ్ విల్ సఫర్ విత్ కాగ్నిటివ్ బ్లైండ్నెస్ అనమాట. అదే కాగ్నిషను మనిషిలో పోతుంది. మనుషులు యంత్రాలా మారిపోతున్నారు. కానీ యంత్రాలు మనుషులు అయ్యే టైం వచ్చేసింది, మనిషిలాగా భావోద్వేగాలు వచ్చే టైం వచ్చేసింది అనమాట. అంటే వృద్ధుల దగ్గర, దివ్యాంగుల దగ్గర, పిల్లల దగ్గర కంపానియన్ రోబోస్ పెట్టొచ్చు. అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టర్లో రోబోటిక్ అంటే ఒక పేషెంట్ యొక్క డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ అర్థం చేసుకుని సూతనింగ్ మాటలు చెప్పే విధానం, వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చే విధానం. అదేవిధంగా కస్టమర్ కేర్ సర్వీసెస్లో చే విధానం. ఈ సర్వీసు ఆ సర్వీసు అని కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎమోషన్స్ వస్తే, ఎమోషనల్ ఎంపథెటిక్ ఎమోషనల్ ఏఐ తయారైతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అయితే దీనిలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అవి మామూలు ఛాలెంజెస్ కాదు. ఒకటి, వినటానికే చాలా స్కేరీగా ఉంది, వినటానికే చాలా భయం వేస్తుంది ఇది పర్యవసానాలు ఎలా ఉంటాయనేది. రెండోది, ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి ఒక ఫేస్ చూసో, వాయిస్ వినో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ని డిస్క్రిమినేట్ చేసే అవకాశం ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండే అవకాశం ఉంది, సొసైటీలో స్టీరియో టైప్స్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనిషిని కంట్రోల్ చేసే శక్తి వచ్చేస్తే, మనిషి దాన్ని కంట్రోల్ చేసే శక్తి తగ్గి ఏఐకి వచ్చేసింది అనుకోండి, ఏఐకి ఎమోషన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది వ్యక్తులు ఇంతకుముందు మనం గమనిస్తే లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్ అంటున్నారు. భవిష్యత్తులో నాకు మనుషులతో పని లేదు, నేను ఏఐతోనే ఉంటాను, ఏఐతోనే కాపురం చేస్తాను, నా భావాలు బాగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఏఐ ట్యూన్డ్ అప్ అనమాట. మిమికింగ్ అంటాం, మిమికింగ్ ద ఎంపతి అంటాం అనమాట. ఇలా చేస్తూ పోతే మనిషి జీవితానికి అసలు అర్థం ఉంటుందా? మనిషి జీవితానికి అసలు రియల్ ఒరిజినల్ భావోద్వేగాలకి అర్థం ఉంటుందా? అన్నిసార్లు ఇలా బతికేస్తుంటాం. దానిలోనే అంటే మనల్ని మనం ఫేక్ చేసుకుంటే దానిలో ఆనందం పొందుతుంటాం కదా. కొంతవరకు కస్టమర్ కేర్ సర్వీసెస్లో కానీ, లేదా ఒక బ్రాండింగ్ డెవలప్ చేసే విధానంలో, ఆ కస్టమర్కు ఉన్న అంటే కస్టమైజేషన్ చేసే విధానంలో కానీ ఇలా బాగుంటుంది. హెల్త్ కేర్ సెక్టర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, వీటన్నిటిలో బాగుంటుంది. అదే టైంలో మనం గమనిస్తే యంత్రాలకి ఎమోషన్స్ పెట్టి ఎంపతి పెట్టేస్తే ఎమోషనల్ ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంపతీలు తయారవుతే భవిష్యత్ అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
అది ఎక్కడికి దారితీస్తుంది, ఎలా దారితీస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి.